బిగ్ బాస్ ఇది చదరంగం కాదు రణరంగం అంటూ 105 రోజులుగా నాగార్జున ఆడించిన ఆటకి ఈ రోజుతో శుభం కాటుపడ స్టార్ మా జియో హాట్‌స్టార్‌లో నేటి రాత్రి 7 గంటల నుండి ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో బిగ్ బాస్ విజేతను ప్రకటించనున్నారు. గత సీజన్ల కంటే భిన్నంగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య జరిగిన పోరులో అంతిమ విజేత ఎవరనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది. కళ్యాణ్ పాడాల, తనుజ మధ్య నువ్వా నేనా అంటూ పోటీ ఉండడంతో అసలు వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరనే నరాలు తెగి ఉత్కంఠం కొనసాగుతుంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య జరిగిన పోరు చివరి అంకానికి చేరుకునేసరికి హౌస్‌లో 5గురు టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచారు. కళ్యాణ్ పాడాల, తనుజ, ఇమాన్యుల్, డెమాన్ పవన్, సంజన ఈ 5గురు టాప్‌లో ఉన్నారు. వీళ్ళలో విన్నర్ రేస్‌లో ముందున్న కళ్యాణ్, తనుజలలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని కైవసం చేసుకోబోతున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా అది చరిత్రే. ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగులో మొత్తం 8 సీజన్ కంప్లీట్ అయితే ఇప్పటివరకు ఒక్క లేడీ కంటెస్టెంట్ కూడా విన్నర్ కాలేదు. ఈ 9 సీజన్‌లో తనుజ విన్నర్ అయితే చరిత్ర తిరగరాసిన తొలి మహిళా కంటెస్టెంట్ అవుతుంది ఈ లేడీ సింగం. ఓటీటీ సీజన్‌తో కలిసి వరుసగా 8వ సీజన్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో హోస్టింగ్ చేయబోతున్నారు నాగార్జున. ఆయన చేతుల పైన బిగ్ బాస్ సీజన్ 9 విజేత ట్రోఫీ అందించనున్నారు. ప్రత్యేకించి ఈ సీజన్‌లో స్పెషల్ గెస్ట్ లేరు. గతంలో చిరంజీవి, వెంకటేష్ గెస్టులుగా వెళ్లిన ట్రోఫీ అందించే కార్యక్రమంలో భాగమయ్యారు. కానీ ఈ సీజన్‌లో ట్రోఫీ అందించడానికి స్పెషల్ గెస్ట్ లేరు. నాగార్జునే గెస్ట్, నాగార్జునే హోస్ట్. స్టార్ మాస్ ఛానల్లో రాత్రి 7 గంటల నుండి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ లైవ్ ప్రసారం కానుంది. రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా ప్రసారం అవుతుంది. స్టార్ మాతో పాటు జియో హాట్‌స్టార్‌లో కూడా చూడొచ్చు. ఈ రోజు జరగబోయే గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో గెస్ట్ ఎవరు రాబోతున్నారు, డాన్స్ పర్ఫార్మెన్స్‌లు ఎలా ఉండబోతున్నాయి, ఎవరు రాబోతున్నారు, సూట్ కేస్ ప్రాసెస్ ఉందా లేదా ఇతర అప్డేట్ చూస్తే అగ్రిమెంట్ ప్రకారం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్ గ్రాండ్ ఫినాలేకి ఈవెంట్‌కి రావాల్సిందే. మొదటి హౌస్‌లోకి వెళ్ళిన సెలబ్రిటీలు, కామనర్స్‌తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వెళ్ళిన ఫైర్ స్ట్రోమ్ కంటెస్టెంట్ కూడా చాలా మంది వచ్చారు. అయితే మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చిన వాళ్ళలో ప్రస్తుతానికి అయితే కనిపించలేదు. గతంలో మాదిరిగానే మీరు విన్నర్ అయితే ఎలా స్పందిస్తారనే విషయాన్ని ఒకరినొకరు ఇమిటేట్ చేసి చెప్పమన్నారు. అయితే ఇమిటేషన్లు ఎరగదీసే ఇమాన్యుల్, డెమాన్ పవన్ టైటిల్ గెలిస్తే స్పీచ్ ఎలా ఇస్తాడని ఇమిటేట్ చేసి పొట్టలు చెక్కలు చేశాడు. ఒక్కు తిప్పుకోకుండా మాట్లాడి మరోసారి ఎంటర్టైన్ ఆఫ్ ద హౌస్ అనిపించాడు. అలాగే కళ్యాణ్ సంజన స్పీచ్ ని, సంజన తనుజ స్పీచ్ ని, డెమాన్ కళ్యాణ్ స్పీచ్ ని, కళ్యాణ్ సంజన స్పీచ్ ని, తనుజ ఇమాన్యుల్ స్పీచ్ ని ఇమిటేట్ చేశారు. అలాగే ప్రతి సీజన్ లో హౌస్ లో మీ ఫేవరెట్ స్పాట్ ఏంటని నాగార్జున అడుగుతారు. ఈ సీజన్ లో కూడా చాలా మందికి చాలా ఫేవరెట్ స్పాట్లు ఉండడంతో ఒకరినొకరు వాళ్ళ ఫేవరెట్ స్పాట్ల గురించి చెప్పారు. ఎవరెవరు ఏ స్పాట్ల గురించి చెప్పారంటే ఇమాన్యుల్ వాష్రూమ్, కళ్యాణ్ కెప్టెన్ రూమ్, తనుజ స్విమ్మింగ్ పూల్, డెమాన్ సోఫా, సంజన గార్డెన్ ఏరియా. హీరో శ్రీకాంత్ సంజన ఎలిమినేషన్ ని చేపట్టబోతున్నాడు. 5వ స్థానంలో సంజనని ఎలిమినేట్ చేయబోతున్నాడు. తన కొడుకు రోషన్ నటించిన ఛాంపియన్ మూవీ ప్రమోషన్ లో భాగంగా స్టేజ్ పైకి రాబోతున్నాడు శ్రీకాంత్. ఈయనతో పాటు హీరో రోషన్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైన కనిపించబోతున్నాడు. సూట్ కేస్ ఆఫర్ బాధ్యతని దర్శకుడు అనిల్ రావుపూడి అప్పగించినట్టు తెలుస్తోంది. గతంలో కూడా బిగ్ బాస్ హౌస్ లోకి సూట్ కేస్ తీసుకొని వెళ్లి టాప్ 3 ఫైనలిస్ట్ ని టెంప్ట్ చేసినట్టు తెలుస్తోంది. హీరో రవితేజ బిగ్ బాస్ స్టేజ్ పైకి రాబోతున్నారు. త్వరలో రాబోతున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ప్రమోషన్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి అలరించబోతున్నారు. ఈ సినిమా టీజర్ ని కూడా ప్రదర్శించబోతున్నారు. డింపుల్ హయాతి డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు సింగర్ మంగ్లీ తన పాటలతో అల్లాడించనుంది. పాయల్ రాజ్పూత్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయనుంది. ఈ యుద్ధ భూమిలో ఆ ట్రోఫీ ఎవరి సొంతం కాబోతుందో ఈ రాత్రి నిర్ణయిస్తుంది. సరికొత్త విన్నర్ ని, ఒక కొత్త చరిత్రని అని నాగన్నారు. కొత్త చరిత్ర చూడబోతున్నారంటే ఖచ్చితంగా లేడీ విన్నర్ గురించి అనే భావన కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో లేడీ విన్నర్ రాలేదు. ఓటీటీ సీజన్ లో మాత్రం బిందు మాధవ్ విన్ అయిన సంగతి తెలిసింది. సో కొత్త చరిత్ర అంటే తనుజ విన్నర్ అనిపిస్తుంది. ఈ రోజు బిగ్ బాస్ ఫైనల్ లో జరిగేది. బిగ్ బాస్ లో ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.